రాజమండ్రి 42వ వార్డులో ఎంపీ మార్గాని భరత్రాం గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి 42వ వార్డులో ఎంపీ మార్గాని భరత్రాం గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునే మీ వెన్నంటి ఉంటా సేవలు అందిస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం మాట ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పేదల సంక్షేమం ఉన్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేసింది జగనన్న మాత్రమేనని అన్నారు. దేశంలో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అందివ్వలేదని అన్నారు. జగనన్న నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. జగనన్న పాలనను ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నాయంటే ఏ విధంగా ప్రభావితం అయ్యాయో వేరేగా చెప్పనవసరం లేదన్నారు. మళ్ళీ రేపు సూపర్ 8 అంటున్నారు. అంటే జగనన్న మేనిఫెస్టోతో దడబుట్టేస్తాం. అవసరం అయితే సూపర్ 10 అంటాడు, ఇంకేందైనా అంటాడు. ఇవాళ ఇద్దరు నాయకులు పైన మనము ఒక్కసారి కంపారిజన్ చేద్దాం. మనకి ఎవరు ముఖ్యమంత్రి అయితే ప్రజలకి మంచి జరుగుతుందో అనే అంశం పైన మీ గురించి చిన్న 5 నిమిషాలు చర్చ జరుపుతాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నంబర్ 1 డ్వాక్రా ఆటోని ఎదరికి వెళ్ళిపోమనమ్మా, డ్వాక్రా రుణమాఫీ చెప్పాడు. 2014లో చంద్రబాబు నాయుడు మాఫీ చేసాడమ్మా. ఎవరికైనా చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా 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 చూపించండి అమ్మా. చేసాడా? మీ అందరికి చేసాడా? డ్వాక్రా రుణమాఫీ ఎవరికి కూడా చేయలా. రైతు మాఫీ అన్నాడు. రైతు మాఫీ చంద్రబాబు నాయుడు గారు రైతు మాఫీ చేయలా. మూడో అంశం మహాలక్ష్మి అని ఒక పథకం పెట్టాడు. అది చాలా మందికి తెలీదు, కొంతమందికి తెలిసి ఉంటుంది. అంటే ఇంట్లో అమ్మాయి పుడితే 25,000 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఒక్కరికైనా ఇచ్చాడు, నాకేం తెలీదు, మీకు ఎవరికైనా ఇస్తే నాకు చెప్పండి. అలాగే 2 అమ్మాయిలు పుడితే 50,000 ఇస్తాను, 3 అమ్మాయిలు పుడితే 75,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు. 4వది జాబు బాబు అని ఎన్నో మాటలు చెప్పాడు, ఏది చేయలే. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇచ్చారే లేదమ్మా? చెప్పండి. తీసుకుంటున్నారు కదా అమ్మఒడి, చేయూత 18,000 ఇస్తా అన్నారు, ఇచ్చారే లేదా? డ్వాక్రా మాఫీ ఆసరా చేస్తా అన్నారు, చేసాడే లేదా? రైతు భరోసా 13,500 ఇస్తున్నారా లేదా? అలాగే నేను పథకాలు చెప్పుకుంటూ వెళ్తే ఆయన చెప్పనివి అన్ని చేస్తానే ఉన్నాడు. జగనన్న ఇప్పుడు దాకా పేదల ఖాతాల్లో డబ్బులు వేసిన అమౌంట్ ఎంతో తెలుసా? ఓన్లీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో గాని పెన్షన్ రూపేణ గాని ఓన్లీ డబ్బులు వేసింది 2,70,000 కోట్లు. అదేమి సామాన్యమేం కాదమ్మా. ఇది కాకుండా మొన్న 25,000 రాలేని వాళ్ళు అర్హులు మాకు 90 days లో ఉండిపోయింది, మాకు రాలేదని అలాగే 5-6 మంది ఉన్నారు రాజమండ్రిలో. వీళ్ళందరికీ కూడా 90 రోజుల్లో పట్టాలు ఇచ్చి ఆ పట్టాలను కూడా 2-2.5 సంవత్సరాల్లో ఇల్లులు కట్టించే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుని ప్రతి పేదవాడు 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లో నేను పేదవాడిని, నాకు ఇల్లు లేదు అనే పదం రానివ్వకుండా ఉండే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తాను. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తాం. అర్హులైన పేదవాళ్ళకి మాకు పథకాలు రావట్లేదు అనే పదం రానివ్వం. పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి. మరి జగనన్న ముఖ్యమంత్రి రావాలి అని అంటే మన గుర్తేంటమ్మా? గట్టి చెప్పండి అమ్మా, మన గుర్తేంటి? ఎలా జరుగుతుంది? ఎలాగా అమ్మా? మన గుర్తు ఫ్యానేనా? ఫ్యాన్ గుర్తు ఓటేయండి అమ్మా. మీరు ఓటేయడం కాదు. నేను ఇప్పుడే ఆంధ్రజాతి ఏం చేయాలి, నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఈ మాటలు మీరు చక్కగా సాయంత్రం పూట వంట వండేసిన తర్వాత ఆ చుట్టుపక్కల అందరూ కూర్చోండి, సరదాగా కూర్చొని నేను చెప్పిన మాటలపై చర్చ జరపండి. ఇలా అంటున్నాడు భరత్, ఇలా చెప్తున్నాడు, నిజమా కాదా? నేను చెప్పిన మాటలు అబద్ధాలు ఉండవు. ఎందుకంటే
10 సంవత్సరాలు పాత ఎంపీ మురళీమోహన్ గారు 5 సంవత్సరాలు చేశాడు. మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఒక పనేనే చేశాడమ్మా, చేశాడా? వెనకాల వాళ్ళకి చేశాడట. ఏమ్మా చేశాడా? ఎవరికి ఏం చేయలే. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎర్రంనాయుడు గారు కూతురు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నారు. ఆమె ఏమన్నా చేసిందా 5 సంవత్సరాలు? చెప్పండి అమ్మా, చేస్తే చేశారని చెప్పండి. మీకు చేసేదా? ఈవిడ చేసినట్టున్నారు బాగా. ఎవరికి ఏం చేయలే. అంటే ఒక 5 సంవత్సరాలు మాజీ ఎంపీ, ఒక 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు మాట్లాడతాను. నేను మాట్లాడతాను. ఆగమ్మా 10 సంవత్సరాలు ఒకసారి ఆగండి. 10 సంవత్సరాలు అరే ఆగండి. ఈ రకమైన కార్యక్రమాలు చేశారు. అంటే ఒక 10 సంవత్సరాలు నమ్మించి ఓట్లు వేయించుకుంటే ఇవన్నీ కూడా ఏమి చేయకుండా గాలికి వదిలేస్తే దాన్ని మోసం అంటారా కాదా? ఇప్పుడు మీరు ఏదైతే రేట్ల గురించి మాట్లాడుతున్నారో దేశంలో అన్ని ఇయే రేట్లు. ఒక ఆంధ్రప్రదేశ్లో పెరిగిందనుకో నేను పడతాను. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ రేటు, కరెంట్ రేటు ఇలా ఒకటి విన్నమ్మా. దేశం అంతా ఇయే. అక్కడ ఇచ్చేది మోడీ గారు. ఆ మోడీ గారితో వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే పెరిగిందనుకో నేను మీ మాటలు పడతాను. దేశం అంతా అయ్యే రేట్లు. ఇంకా దేశంలో లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలు ఉన్నాయి. దేశంలో 18,000 చేయూత లేదు. దేశంలో 6,000 రైతు భరోసా, ఇక్కడ 13,500. డ్వాక్రా మాఫీ దేశంలో లేదు. పెన్షన్ మీకు ఇచ్చే 3,000 వినమ్మా. పెన్షన్ మీకు ఇచ్చే 3,000 దేశం అంతా హైయెస్ట్ ఎంత చెప్పనా? 2,000. వినండి, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 ఇస్తున్నారు పెన్షన్. కొన్ని రాష్ట్రాల్లో 500 ఇస్తున్నారు, ఇక్కడ 3,000 ఇస్తున్నారు. పేద ప్రజలు మీరు చూస్తే ఒకసారి ఆగండమ్మా. పేద ప్రజలు గతంలో చూస్తే పండగలు వచ్చినాయి అనుకోండి 10 రూపాయలు వడ్డీలకి తిరిగేవారు. మర్చిపోబాకండి 5 సంవత్సరాల క్రితం. ఇవాళ చక్కగా జగనన్న పథకాలు మీ ఖాతాల్లోకి వేస్తూ ఉంటే అయినా సరే ఇంకా రేట్లు పెరిగిపోయి. రేట్లు మనం పెంచేది కాదు, మనం పెంచేది చంద్రబాబు నాయుడు వస్తే రేట్లను తగ్గిస్తాడు అనుకున్నారా? ఇంకా డబుల్ చేసేస్తాడు. ముందర కుర్చీ ఎక్కడం కావాలి. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రేట్లు అనేది మన చేతిలో లేదు. దేశం అంతా అయ్యే రేట్లు ఉన్నాయి. కాదమ్మా, 2,70,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని అంటే అది చెయ్యాలి అని అంటే పెద్ద విశాలమైన మనసు ఉండాలి, లేకపోతే అవ్వదు. మీరు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఈ 2,70,000 కోట్లు ఏదైతే చెప్పానో అందులో సగం కూడా వేయలే. సగం కాదు, పావు కూడా వేయలేదు. అన్ని మోసాలే. ఇది చంద్రబాబు నాయుడు గారికి, జగనన్నకి. మళ్ళీ రేపు ఈ పథకాలు రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలు వస్తాయి. ఇప్పుడు చేయూత 18,000 మీకు వేస్తున్నారు కదా. ఇప్పుడు జగనన్న వస్తే చేయూత డబ్బులు ఎంత వస్తాయో తెలుసమ్మా? 30,000 రూపాయలు వస్తాయి. 30,000 రూపాయలు. కాపులు ఉన్నారు, కాపు నేస్తం 15,000 వేశారు కదా. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఎంత వస్తుందో తెలుసమ్మా? 25,000 రూపాయలు వస్తుంది. అట్లాగా అమ్మఒడి 15,000 వేశారు కదా, అది 17,000 రూపాయలు డబ్బులు వస్తాయి. పెన్షన్ 3,500 అవుతుంది. ఇవన్నీ ఏంటంటే నిక్కచ్చిగా డబ్బులు వచ్చేవి. దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా హామీలు ఇచ్చేస్తాడు. ఏముంది, మాటలే కదా. ఆయన ఎలా నిలబెట్టుకోడు అందరికీ తెలిసిందే. రేపు ఈ మేనిఫెస్టో చూసి కంగారు వచ్చేసి ఆయన చెప్తాడు ప్రతి ఇంటింటికి 1/2 కేజీ బంగారం ఇచ్చేస్తానని చెప్తాడు. నిజంగా చెప్తాడు. ఏముంది, చెప్పడానికి ఏముంది? లేకపోతే బెంచ్ కార్లు, నా కారు ఉంది కదా అలాంటి కార్లు ప్రతి ఇంటింటికి ఇచ్చేస్తానని చెప్తాడు. లేదా దానికన్నా పెద్ద కార్లు ఇచ్చేస్తానని చెప్తాడు. ఇవాళ మీరు ఈ 2 తేడాలు గమనించండి. మొన్న చెప్తున్నాడు ఈ బీజేపీతో నాది తాత్కాలికమైన పొత్తు, ఉత్తుత్తి పొత్తు అంటున్నాడు మీటింగ్ లో. అంటే ముస్లిం ఓట్లు పడవలేమో, క్రిస్టియన్ ఓట్లు పడవేమో, ఉత్తుత్తి పొత్తు అంటున్నాడు. ఊరికే తాత్కాలికం పొత్తాను. నోరు ఎప్పితే అబద్దాలమ్మా. ఈ 2 మీరు తేడా గమనించండి. ఎవరి వలన మంచి జరుగుతుంది, ఈ 2 తేడా గమనిస్తేనే మీకు మొత్తం అర్థమైపోతుంది. మళ్ళీ పేదోళ్ళు బాగుండాలి అని అంటే జగనన్న రావాలి.
చంద్రబాబు నాయుడు చేయడమ్మా, ఎందుకంటే 14 సంవత్సరాలు చూసేసాం అతన్ని, ఆయన చేయడు. మళ్ళీ 3 సిలిండర్లు అంటున్నాడు, మీరు వస్తాయని మీరు అనుకుంటున్నారా? కరెంటు బిల్లు తగ్గిస్తాడని చెప్తున్నాడు, తగ్గిస్తాడని అనుకుంటున్నారా? ఇంకా డబల్ చేసేస్తాడు. 3 సిలిండర్లకి అటొకడు ఇటొకడు జన్మభూమి కమిటీలు వచ్చి చెరుకో సిలిండర్ మోసుకెళ్ళిపోతారు ఒకవేళ ఇస్తే. ఆ రకంగా జరుగుతాయి. సో ఈ 2 తేడా గమనించండి. ఖచ్చితంగా జగనన్న వస్తేనే మంచి జరుగుతుంది. అదే రకంగా రాజమండ్రిలో కూడా మనం వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంతా కనబడతా ఉంది. గతంలో పెద్ద పల్లెటూరులో ఉండేది. ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కుటుంబం ఉంది, మేయరు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, 3 పదవులు 16 సంవత్సరాలు చేశారు. రాజమండ్రిలో వాళ్ళు చేసింది ఒక్కటైనా ఉందా చెప్పడానికి? మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. 16 సంవత్సరాలమ్మా. మళ్ళీ ఆ 16 సంవత్సరాలు సరిపోకపోగా ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అడుగుతున్నారు. ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పదవులా? ఇవన్నీ మీరు గమనించండి. ఇది కాకుండా మనము మీరు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనాతో పోతే 2 సంవత్సరాల్లో ఈ ఊరు రూపురేఖలు మార్చారు. ఇవన్నీ జరగాలి. ఈ డెవలప్మెంట్ స్పీడ్ ఆగకూడదు. ఇప్పుడు దాకా చేసేది చిన్నది, ట్రైలర్ మట్టుకే. 5 సంవత్సరాలు ఇంకా చూపిస్తాం రాజమండ్రి అంటే ఏంటో బయట ప్రజలు మాట్లాడుకునే విధంగా, వేరే రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకునే విధంగా, రాజమండ్రి అనే ఒక అద్భుత నగరం ఉంది అని ప్రజలు చెప్పుకునే విధంగా నేను తయారు చేసి చూపిస్తాను. నన్ను నమ్ముతారా లేదా? ఇది కాకుండా పేదలకు సంబంధించి నేను ఇవాళ మీ అందరికీ మాటిస్తా ఉన్నా. నేనేమి కోట్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలా. ఉన్న ఆస్తులు అమ్ముతున్నాం. ఒకవేళ సంపాదించేవాడిని అయితే ఆయన పాత ఎంపీ మురళీమోహన్ గారి లాగా నేనే ఢిల్లీలో కూర్చునేవాడిని, కాంట్రాక్టులు చేసుకునేవాడిని. లేకపోతే చక్కగా డీలర్షిప్లు, కార్ డీలర్షిప్లు తీసుకుని వాళ్ళు సంపాదించుకోవచ్చు ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని. కానీ నేను ఢిల్లీలో ఉండట్లా, ఇక్కడ గల్లీలో ఉండి ప్రతి పని చేస్తా ఉన్నా. మీ అందరి దగ్గరికి వెళ్తా ఉన్నా. గుడ్ మార్నింగ్ రాజమండ్రి అని, రచ్చబండ అని, ఇంకా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని తిరుగుతానే ఉన్నా. చూస్తా ఉన్నారు కదా. సో ఇక్కడ పేదలకు సంబంధించమ్మా, ఒకటి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వారం వారం రివ్యూ పెడతాను అధికారులతో. రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. మొన్న ఇళ్ల స్థలాలు వెలుగుబందులు ఇచ్చిన వాళ్ళకి, ఇళ్ల స్థలాలు వెలుగుబందులు ఇచ్చిన వాళ్ళకి, వెలుగుబందులు ఇచ్చిన వాళ్ళకి మనం చేసే కార్యక్రమం ఏంటంటే, ఆ ఇల్లులన్నీ సంవత్సరం తిరగకుండా వెలుగుబంద ప్రాంతంలో పెద్ద లేఅవుట్ అది, అంగన్వాడీ స్కూల్స్, మామూలు స్కూల్స్, హాస్పిటల్, ఒక మంచి అద్భుతమైన పార్క్. రాజమండ్రి ఎలాగైతే తయారు చేశానో ఆ వెలుగుబంద లేఅవుట్ ని అంత అద్భుతంగా తయారు చేసి చూపిస్తానని మాట ఇస్తా ఉన్నాను. దాంతో పాటు మీ అందరికీ కూడా ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు ఇచ్చారో అవన్నీ కూడా సెటిల్ చేసి క్లియర్ చేస్తాం. రెండో అంశం, 25,000 మందికి పట్టాలు ఆనం కళాకేంద్రంలో ఇచ్చాం. ఆ 25,000 మందికి కొంతమందికి పట్టాలు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మున్సిపల్ ఆఫీస్ లోనే పట్టాలు ఉండిపోయినాయి. అవన్నీ కూడా మనం వచ్చిన వెంటనే మరుసటి రోజే ఆ పట్టాలు తీసుకొచ్చి వాలంటీర్ల చేత మీ ఇంటికి ఇప్పించే కార్యక్రమం చేపడతాం. వాలంటీర్లకి ఇప్పించి ఆ స్థలం కూడా వారం రోజుల్లో చదును చేయించేసి చక్కగా ప్లాట్లు వేసేసి వారం రోజుల్లో మీకు ఆ స్థలం చూపించి మీతో పాటు నేను ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి ఫోటోలు దిగే కార్యక్రమం చేపడతాం. అది అయిన 2 సంవత్సరాల్లో మీకు ఇల్లులకి కట్టించే బాధ్యత తీసుకుని గృహప్రవేశాలు కూడా చేసే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని. నగరంలోని వివిధ వార్డుల్లో ఎంపీ మార్గాని భరతరాం పర్యటించారు. చర్చిలు, మసీదులను సందర్శించారు. నగరంలో వివిధ వార్డులలో ఎంపీ మార్గాని భరతరాం పర్యటించారు. చర్చిలు, మసీదులను సందర్శించారు. మండుటెండర్లు సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా ఎంపీకి ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పడుతున్నారు. ప్రతి వీధిలో ప్రజలు పూల జల్లు కురిపిస్తూ ఎంపీ భరత్పై తమకున్న ఆప్యాయతను చూపిస్తున్నారు. ఇప్పుడు ఏ రకంగా రూపాంతరం చెందిందో అందరం కూడా చూసి ఉన్నాం. ఈ డెవలప్మెంట్ దేవుడి యొక్క కృప వలన ఇంకా రాబోయే రోజుల్లో
ఇంకా అద్భుతంగా రాజమహేంద్రవరాన్ని ఒక విశ్వనగరంగా మరి తీర్చిదిద్దుతారు. మరి దేవుడు మంచి చేసే వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారు అని నేను ప్రగాఢంగా నమ్ముతూ, మరి అన్ని రకాలుగా కూడా పాస్టర్ గారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. మన సమాజాన్ని చైతన్యపరిచి మరి దేవుణ్ణి నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరే ప్రభువా ఈ పోటీ చేయడానికి మీరే సహాయం చేస్తున్నారు. నిశ్చయముగా ఈ ప్రాంతంలో గెలవాలి, మీరే ఆశీర్వదించాలి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇంకొన్ని మేలు చేయడానికి మీరే కృప ఇవ్వండి ప్రభువా. ఈ ప్రాంతము, ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ ఆశీర్వాదముగా మార్చండి. ప్రజలందరికీ దీవెనగా ఆశీర్వాదముగా మారాలి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. చాలా విషయాలు చెప్పడానికి అయితే ఇప్పుడు సమయం కాదు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం, వారి కోసం ప్రార్థించేద్దాం. సండే మన కాంగ్రిగేషన్ ఉద్దేశించి ఎంపీ గారు ఒక్క మాట శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలిసిందే, నేను పెద్దగా ఏం చెప్పేది ఏం లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించి ఎంపీని చేశారు. ఎంపీని చేసిన తర్వాత ఇది నా ఊరు రాజమండ్రి, నా ఊరిని నేను అమితంగా ప్రేమిస్తాను సార్. నా ఊరిని మార్చాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఇవాళ రాజమండ్రి గడిచిన 2 సంవత్సరాల్లో కూడా చక్కగా తయారు చేస్తున్నాం. ఏ రోడ్స్, డ్రైన్స్ ఏది ఎట్లా ఉన్నా మొత్తం అన్నీ కూడా మారుస్తూ ఉన్నాం. ఇక్కడ పక్కనే గ్లో గార్డెన్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు చాలామంది. సో గ్లో గార్డెన్ కూడా మీకు ఐ థింక్ ఇట్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఇన్ ఇండియా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకున్న సమాచారానికి ఫస్ట్ గుజరాత్లో, సెకండ్ రాజమండ్రిలో. సో ఇట్లాగా రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనేది నా తాలూకా ఆలోచన. సో ఖచ్చితంగా ఇక్కడ పిల్లలందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు ఈ ప్లేసెస్కి వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. దేవుడి ఆశీర్వాదంతో ఖచ్చితంగా 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలైనా రాజమండ్రికి తీసుకురావాలి. రాజమండ్రిలో అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది రాబోయే 5 సంవత్సరాల్లో కనబడకూడదు. వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలనేది ఇప్పుడు దాకా రాజమండ్రి హ్యాపెనింగ్ సిటీగా తయారు చేశాం. రేపు అందరికీ కూడా జాబ్స్ ప్రొవైడ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. యూత్ అందరం కూడా ఇన్స్పైర్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి ఆశీర్వాదము, అదేవిధంగా పాస్టర్ జాన్ వెస్లీ గారు ఆల్మోస్ట్ ఈజ్ మై బ్రదర్, ఆయన యొక్క ఆశీర్వాదము ఉండాలి. దేవుడిని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు మీరు బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గూడూరి శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు. కరోనా టైంలో కొన్ని 100 ప్రాణాలు కాపాడారు. లంగ్స్కి సంబంధించిన డాక్టర్, ఊపిరితిత్తుల డాక్టర్, వారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please remember us in your prayers. Thank you. Thank you so much for coming. జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాలు మరి ప్రజల గురించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. గతంలో 18,000 రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు చేయూత పథకం తీసుకుంటే మహిళలు 18,750 తీసుకుంటే ఇవాళ సుమారుగా 30,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తూ ఉన్నారు. అదే రకంగా అమ్మఒడి గతంలో 15,000 తీసుకుంటే ఇవాళ 17,000 రూపాయలు అందిస్తూ ఉన్నారు. ఇదే రకంగా కాపు నేస్తం 15,000 గతంలో తీసుకుంటే ఇవాళ 25,000 రూపాయలు సంవత్సరంకి చెప్తా ఉన్నారు. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పేదల ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం. దాంతోపాటు ఇవాళ బీజేపీ చెప్తా ఉంటారు మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఒకసారి రాజమండ్రిలో చూస్తే ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కనబడుతుంది. ఇవాళ సంక్షేమము, అభివృద్ధి రెండూ కూడా ఒకటే స్పీడ్లో పరిగెడతా ఉన్నాయి. రాజమండ్రి గడిచిన 2 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేశాం, మరొక్కసారి అవకాశం ఇవ్వండి. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రాజమండ్రిని ఏ రకంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇప్పటిదాకా పూర్తి స్థాయిగా ఎంటర్టైన్మెంట్ పైన, ఇప్పుడు దాకా పూర్తి స్థాయిగా రాజమండ్రి ఒక హ్యాపెనింగ్ సిటీ కింద తయారు చేసాం.
రాబోయే 5 సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన, ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం, ఎస్పెషల్లీ యూత్ని టార్గెట్ చేస్తున్నాము. యూత్ని కూడా ఏ రకంగా వాళ్ళకి మనము ఉద్యోగ కల్పన చేయాలి, ఏ రకంగా వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళతోనే వ్యాపారాలు పెట్టించి వీళ్ళందరూ కూడా ఖాళీగా తిరగకుండా వీళ్ళందరూ కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుల్లా తయారు చేయాలనేది నా తాలూకా జీవిత లక్ష్యము. ఖచ్చితంగా చేస్తాను. ఇవాళ రాజమండ్రిలో ఎన్నో వ్యాపారాలు, చిరు వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి అని అంటే ఈ డెవలప్మెంట్ జరగడం వల్ల ఇన్ని చిరు వ్యాపారాలు పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ కల్పన చేస్తాం. తల్లిదండ్రులను వదిలేసి పిల్లలందరూ కూడా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడే మరి మాకు ఎగ్జాంపుల్ కింద కూడా చోటిశెట్టి సత్యవేణి గారు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి బెంగళూరు పంపించేశారు. ఇక్కడ మళ్ళీ ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించి ఇక్కడ తెప్పించుకున్నారు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి ఉండలేరు. సో అలాంటి ఉద్యోగ కల్పన రాజమండ్రిలో కల్పించాలి. సో దాన్ని అనుగుణంగా చేసుకుని రాజమండ్రిలో కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తాం. మేజర్ ఇండస్ట్రీస్, పేపర్ మిల్, స్టీల్ ప్లాంట్ తరహా మేజర్ ఇండస్ట్రీస్ కనీసం ఒక 2 అయినా తీసుకొచ్చే ప్రయత్నం తీసుకుని వచ్చి రాజమండ్రిలో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన ఆన్ మెరిట్ బేసిస్, రికమెండేషన్కి తావులేదు, ఆన్ మెరిట్ బేసిస్లో ప్రజలందరికీ కూడా సంతృప్తి కల్పించే పరిపాలన అందించే విధంగా నా యొక్క లక్ష్యం ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి పెద్దలు రౌత్ సూర్యప్రకాష్ రావు గారి వారి యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకుని, ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే చేశారు, వారి ఇన్పుట్స్ కూడా తీసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి రాజమండ్రిని వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ కింద తయారు చేయాలి. ఎందుకు మనం వైజాగ్తో కంపీట్ చేయలేం? రాబోయే 5-10 సంవత్సరాల్లో ఖచ్చితంగా వైజాగ్తో కంపీట్ చేసే విధంగా రాజమండ్రిని తయారు చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. రాజమండ్రి 43వ డివిజన్లో ఎంపీ మార్గాని భరత్రాం పర్యటించారు. వార్డు ఇన్ఛార్జీలతో కలిసి ప్రజల ముందుకు వెడుతున్నారు. రాజమండ్రి 43వ డివిజన్లో ఎంపీ మార్గాని భరత్రాం పర్యటించారు. వార్డు ఇన్ఛార్జీలతో కలిసి ప్రజల ముందుకు వెడుతున్నారు. రాజమండ్రి నగరంలో జనసేన పార్టీ నుండి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో గల రామాలయం వీధిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో 200 మందికి పైగా జనసేన యూత్ మహిళలు రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం సమక్షంలో వైసీపీలో చేరారు. డాక్టర్ సింగంపల్లి కార్తీక్ ఆధ్వర్యంలో వీరంతా వైసీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వీరందరికీ ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాష్ రావు, పాలిక శ్రీనివాస్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మా, ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నాను. ఇవాళ యువత మళ్ళీ ఆదివారం కదా ఇవాళ రాజమండ్రిలో అమ్మ మీరు చూస్తే, నేను మళ్ళీ చెప్పక్కర్లా, 5 సంవత్సరాల క్రితం రాజమండ్రి ఏ రకంగా ఉంది, ఇప్పుడు రాజమండ్రి ఎలా తయారు చేస్తా ఉన్నాం. ఎవరైనా ఊహించారమ్మా అక్కడ మెడికల్ కాలేజ్ వస్తుందని ఊహించారా? ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇంకా పూర్తి స్థాయిగా ఓపెన్ కాల. నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ కాదు. ప్రస్తుతము మెడికల్ కాలేజ్ కింద మార్చాం. అసలు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆనుకుని సెంట్రల్ జైలు ఎదురుగుండా వస్తా ఉంది. దగ్గరగా 25 ఎకరాల్లో వస్తా ఉంది. దీని తర్వాత నర్సింగ్ కాలేజ్ కింద మారుస్తాం. అది పూర్తిగా మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పన చేస్తామో తెలుసామా? కనీస పక్షాన 1000 మందికి ఉద్యోగాలు ఇస్తాం. 1000 మందికి ఉద్యోగాలు కల్పన చేస్తాం. ఇలాగా నేను ఇవాళ ఒకటే సంకల్పించుకున్నా. వాళ్ళు రాజమండ్రి చూస్తే డెవలప్మెంట్ లో కంబాల్ చెరు, గ్లో గార్డెన్, హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, దీంతో పాటు ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్, పుష్కర్ ప్లాజా, మోరంపూడి ఫ్లైఓవర్, మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్, ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ ఇంత పొడుగుంటుంది. దీనివల్ల ఉపాధి ఎంతమంది కలుగుతుందో తెలుసామా? ఇవాళ వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్డు ఎలా ఉందమ్మా? లైట్లు వేస్తుంటే ఎలా ఉంది? బాగుందా? సాయంత్రం పూట
బాగుందా లేదా మీరు చెప్పండి. బాలేదా? వెనకాల వాళ్ళకి బాలేదా? స్మార్ట్ రోడ్ బెంగళూరులో ఇవాళ మీరు చూస్తారమ్మా, గడిచిన 5 సంవత్సరాల క్రితమో లేదా 3 సంవత్సరాల క్రితం చూస్తే ఆ రోడ్లో 50-55 తోపుడు బళ్ళు ఉండేవట. ఇవాళ ఎన్ని ఉన్నాయి తెలుసా? 300 తోపుడు బళ్ళు వచ్చినాయి. అంటే వ్యాపారం ఎంతమంది బతుకుతా ఉన్నారు? ఇది ఒక రోడ్డు గురించి నేను చెప్పా. హ్యాపీ స్ట్రీట్ దగ్గర ఎంతమంది బతుకుతా ఉన్నారు? ఇది వరకు అక్కడికి వెళ్ళాలంటే భయపడి వారు రాత్రి 9 దాటితే. హ్యాపీ స్ట్రీట్ అంటే జేఎన్ రోడ్ దగ్గర కప్పు శాస్త్రి పెట్టాం కదా, ఆ ప్రాంతం. కంబాల్ చేరు ఎంతమంది బతుకుతా ఉన్నారు? ఎంతమందికి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి? ఇవన్నీ ఎట్లా అవుతాయి? ఏదో రంగులు వేస్తున్నాడు అని అంటే జనాలు ఏమి అమాయకులు కాదు కదా. రంగులు చూడడానికి వెళ్తారా? ఆ రంగులు చూసేది ఏదో ఇంట్లోనే చూసుకుంటారు కదా. ఇవాళ అంత అద్భుతంగా తయారు చేస్తూ ఉంటే రాజమండ్రికి రోజుకి 1,50,000 మంది జనాలు చుట్టుపక్కల ఊర్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ చూడండి, ఏ బిర్యానీ పాయింట్ చూడండి, ఏ తోపుడు బళ్ళి పాయింట్ చూడండి, ఎక్కడ పెట్టుకున్న రాజమండ్రిలో హౌస్ఫుల్ అవుతూ ఉంటుంది, ఎక్కడ ఖాళీ ఉండవు. ఎందుకంటే ఇదంతా ఎలా జరుగుతుంది? రోజుకి 1,50,000 మంది జనాభా చుట్టుపక్కల ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ డబ్బు ఖర్చు చేస్తున్నారు అని అంటే ఆ డబ్బు ఖర్చు ఎవరి మీద చేస్తూ ఉన్నారు? ఎవరికి లాభం కలుగుతూ ఉంది? వ్యాపారస్తులకు లాభం కలుగుతూ ఉంది, చిరు వ్యాపారాలకు లాభం కలుగుతూ ఉంది. మరి ఇవన్నీ ఇది అభివృద్ధి కాదా? మీరు బాగుపడుతున్నారంటే అది అభివృద్ధి కాదా? అవన్నీ ఓన్లీ పార్కులు కట్టాడు, టికెట్లు పెట్టాడు అని అంటున్నారు. నేను ఇవాళ చెప్తున్నానమ్మా, కంబాల్ చెరువు పార్క్కి టికెట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. ఇవాళ కంబాల్ చెరువు పార్క్ లో ఫౌంటైన్స్, అద్భుతమైన పెద్ద పెద్ద ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇది వరకు బృందావన్ గార్డెన్స్ బెంగళూరులో ఉండే, అలాంటిది ఇక్కడ ఎక్కడ కూడా లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూపించండి, నాకు హైదరాబాద్ లో చూపించండి అలాంటి ఫౌంటైన్లు, అలాంటి పార్క్ నాకు చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, అలాంటి పార్క్ చూపించండి. అంత అద్భుతంగా తయారు చేస్తే ఆ ఫౌంటైన్ కి నాజిల్స్ ఉంటాయి. ఆ నాజిల్స్ ఆ ప్రెషర్ కి ఏమవుతాయంటే 60 నాజిల్స్ ఎగిరిపోతూ ఉంటాయి. అవి కనబడవు, మనకి మళ్ళీ దొరకవు. మరుసటి రోజు పొద్దున్న వర్కర్స్ అందరూ వచ్చి బిగిస్తూ ఉంటారు కొత్త నాజిల్స్. అది నేను ఉన్నాను కాబట్టి చూస్తున్నాను. నేను లేననుకోండి మళ్ళీ పాత కంబాల్ చెరువే, అందులో డౌట్ ఏం లేదు. అది జరగాలి అని అంటే రోజుకి 40 మంది పనిచేస్తూ ఉన్నారు. అందులో క్లీనింగ్ అయితే కానీ, ఈ నాజిల్స్ పెట్టడం అయితే కానీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు నెల కరెంటు బిల్ 5 లక్షలు వస్తుంది. మరి ఇవన్నీ మీట్ అవ్వాలి కదా. అందరూ ఏముంది నోటుకొచ్చిన మాటలు చెప్పేయచ్చు రాజకీయ నాయకులు, నేను వచ్చిన తర్వాత ఫ్రీ చేసేస్తాను. ఫ్రీ చేసేస్తే పాత కంబాల్ చెరువు అయిపోద్ది. రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా, పేపర్ మిల్ తరహా ఇండస్ట్రీలు కనీసం 2 ఇండస్ట్రీలు అయినా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకుని రావడం జరుగుతుంది. అంటే ఒక ఇండస్ట్రీ, అలాంటి పెద్ద ఇండస్ట్రీ తేవడం వల్ల కనీసం 3-4 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయి. ఇండైరెక్ట్ గా వ్యాపారాలు చేసుకోవడానికి ఇంకా చాలా మందికి కలుగుతాయి. ఇది కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నేను చెప్తా ఉన్నా, కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటివి రాజమండ్రిలోనే నెలకొల్పుతాము. మీరు రాజమండ్రిని మీరు చూస్తారు, అర్ధరాత్రి 12ంటికి కూడా ఆ షిఫ్ట్ అవగొట్టి టైళ్ళు బెల్ట్లు వేసుకుని యూత్ బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆ సిటీ లుక్ రాజమండ్రికి తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కూడా కష్టమే. ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇప్పించి వాళ్లే ఒక 4గురికి ఉద్యోగ కల్పన కల్పించే విధంగా ఈ తాలూకా బాధ్యత తీసుకుంటాం. నేను చెప్తా ఉన్నానమ్మా, రాబోయే 5 సంవత్సరాల్లో మహిళలు, యువత, పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా, వృద్ధులకు కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కోరుకునేది ఒకటే కోరుకుంటారు, నాకు సొంత ఇల్లు కల నెరవేరిందా లేదా అనేది ప్రతి మహిళ కోరుకుంటారు. ఇవాళ జగనన్న సొంత ఇల్లు కల నెరవేరుస్తూ ఉన్నారు. ఇవాళ రాజమండ్రిలో చూస్తే వెలుగుబందలో సుమారుగా 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ 16,000 మంది ఇళ్ల స్థలాలు ఆ కాలనీలు అలా వదిలేం. రాజమండ్రిలో రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, రాజమండ్రిలో బ్యూటిఫికేషన్ ఏ రకంగా ఉంది,
ఆ తరహాగా అక్కడే తీసుకొచ్చి అక్కడే ఒక అంగన్వాడీ సెంటర్ తీసుకొస్తాం, అక్కడే ఒక స్కూల్ తీసుకుని వస్తాం, అక్కడే ఒక హాస్పిటల్ తీసుకొస్తాం, ఒక అద్భుతమైన పార్కులు తయారు చేస్తాం. అదంతా కూడా చాలా చక్కగా తయారు చేస్తాం. ఆ వెలుగుబంద ప్రాంతంలో ఉన్న 16,000 మందికి కూడా సొంతిల్లు కళ నెరవేర్చి వాళ్ళతో గృహ ప్రవేశాలు చేయించి తీరుతానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మరి సీఎం ఆఫీస్ దగ్గర నుంచి 300 కోట్ల రూపాయల నిధులు తీసుకుని వచ్చి 25,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 25,000 మందికి పట్టాలు ఎవరికైతే చాలా మందికి ఇచ్చాము, కొంతమందికి ఆ పట్టాలు ఎలక్షన్ కోడ్ రావడం వలన అది మున్సిపల్ ఆఫీస్లో ఉండిపోయినాయి. ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజే, రెండో రోజు కూడా నేను ఛాన్స్ ఇవ్వను, మరుసటి రోజే ఎవరికైతే పట్టాలు ఇవ్వలేకపోయామో మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాయో నేరుగా వాలంటీర్ చేత తీసుకుని వెళ్ళి మీకు ఇప్పించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటాం. ఇంకా నిరుపేదలు ఇళ్ల స్థలాలు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకు కూడా 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకుని వాళ్ళతో కూడా ఇల్లులు కట్టించి రాబోయే 5 సంవత్సరాల్లో నేను చెప్తా ఉన్నానమ్మా, మీరు ఆశీర్వదించండి, మీరు 10 మందితో చర్చ జరపండి, మీరు ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో నేను నిరుపేదని, నాకు ఇల్లు లేదు అనే పదం రానివ్వకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటానని సందర్భంగా